సావిత్రి శ్రీమాతకు జై. సభా సరస్వతికి నమస్కారాలు. పూజ్య స్వామీజీ గారికి నా నమస్కారం చేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒక చిన్న అవకాశం ఇచ్చినందుకు మా సంఘం మరి అధ్యక్షుడిగా కన్వీనర్గా ఉన్నటువంటి రవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కొద్దిసేపు సమయం ఇచ్చారు. ఆల్రెడీ పెద్దలందరూ కూడా వారు సందేశాలు ఇచ్చారు. వారందరూ మాట్లాడిన తర్వాత మనకు అవకాశం వస్తే మనం మాట్లాడాలంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చిన్న కాకుండా కొత్త విషయాలు తెలియజేయాలి. 2 విషయాలు తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మన ఆల్రెడీ మన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రామ సత్యనారాయణ గారు చెప్పారు, ఆర్యవైశ్యులకి ఈగో ఎక్కువ ఉంటుంది అని. ఈగో ఎంత ఎక్కువ ఉంటుందంటే సార్, మనం ధర్మబద్ధంగా ఉంటాం. రెండవది, ఏ ఒక్కరిని కూడా మనం యాచించాం. ఎవరైనా వస్తే మన దగ్గర ₹1 ఇచ్చే ప్రశ్నే ఉంది, కానీ ఎవరి దగ్గర రూపాయి అన్యాయంగా ఆశించేటువంటి తత్వం లేదు. అందుకనే మనకి ధైర్యం ఉంటుంది, ఈ పొగరు ఉంటుంది సార్. రెండో విషయం, కృష్ణా జిల్లాలో జగ్గేపేట, ఉమ్మడి కృష్ణా జిల్లాలో వేస్తే తెలంగాణ దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖద్వారం జగ్గేపేట, తర్వాత కృష్ణా జిల్లా ప్రారంభం, ఉమ్మడి కృష్ణా జిల్లా నడిచి చివర రవి గారు. ఈ రవి మేము ఇద్దరమే ఫస్ట్ ఆర్టిస్టులో జర్నలిస్టుగా ఉన్నాం. ఆయన నేను తరచు 10 సంవత్సరాల క్రితం నుంచి కూడా మాట్లాడుకుంటున్నాను. నేను 20 సంవత్సరాల క్రితం నుంచి జర్నలిజంలో ఉన్నాను. నాకు ముందు ఒకరే ఉన్నారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగం రావడంతో మల్లికార్జునరావు గారు జగ్గేపేటలో, ఆయన పేరు ఇప్పటికి కూడా స్మరణంగా అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఆయన తర్వాత మళ్ళీ నేను జర్నలిజంలోకి నేను వచ్చాను. ఆ తర్వాత నాతో పాటు మరి ప్రస్తుతం విశాలంలో విలేకరుగా ఎదురుదాడి దినపత్రిక ఎడిటర్గా ఉన్నటువంటి మరి మాసెట్ రమేశ్వర్ గారు, వారు కూడా నాతో పాటు ఇప్పుడు నడుస్తూ వస్తున్నారు. ఈ విధంగా చెప్పేది ఏంటంటే, ఆ రోజులో రవి గారు 2 రకాల శత్రువులు ఉంటారు మన వ్యవస్థ ఎక్కడైనా సరే కూడా. అంతర్గత శత్రువులు ఉంటారు, బాహ్య శత్రువులు ఉంటారు. మనం ఎదుగుతుంటే తట్టుకోలేక మన వెనకలాగే కూడా ఎవరికైనా శత్రువులు ఉంటారు. మనం ఎంచుకున్న మార్గంలో మన వృత్తిలో కూడా, జర్నలిస్ట్ వృత్తిలో కూడా ఎక్కువ మందికి వాళ్ళలో బయట అందరికీ కూడా వీళ్ళంటే భయపడతారు, కానీ వీళ్ళలో ఒకరికొకరికి మరి శత్రుత్వం ఉంటుంది. ఎందుకంటే వృత్తిరీత్యా పోటీ కావచ్చు, లేదా మనకంటే ముందు వెళ్తున్నాడు, మనకంటే ముందు వార్తలు సేకరిస్తున్నాడు, లేదా మనకంటే ముందు వాడికి సమాచారం తెలుస్తుందని యువ కావచ్చు. ఈ రకరకాల కారణాల వల్ల జర్నలిస్టులో ఏ ఇతర జర్నలిస్టులు అది కూడా సంఖ్య రావడం చాలా కష్టమైన విషయం. ఇట్లానే రవి గారు కూడా అదేవిధంగా ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా జగ్గేపేటలో నేను కూడా ఇబ్బంది పడ్డాను. ఓన్లీ దాదాపు 14 మంది, అప్పుడు అన్ని పత్రికలు లేవు, కేవలం 5-6 పత్రికలు ఉన్నప్పుడు 5-6 పత్రికల్లో ఒక వయసు సామాజిక వర్గం నుంచి చాలా ర్యాపిడ్గా వెళ్ళేవాడిని. ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే మాత్రం అసలు తట్టుకునేవాడు కాదు. నాకు ఎక్కడైనా వార్త ఆపాలని వస్తే పోలీస్ అధికారులు చెప్పే ఒకటే మాట, బాబు మేమేం చేయలేము, ఆంధ్రప్రదేశ్ రమేష్ గారిని ఆపండి, లేకపోతే అప్పుడు వార్త రమేష్ గారిని ఆపండి, వారు ఆపితే మేము ఏదైనా చేయగలమని చెప్పేవాడు. అంత ర్యాపిడ్గా ఓపెన్గా చెప్పేవాడు అధికారులు. అంత స్పీడ్గా ఉండేవాడు. ఎక్కడైనా జరిగితే మాత్రం ఎవరు ఎంతమంది చెప్పినా ఏం చెప్పినా కూడా అది తెలారి వార్త రూపంలో రావాల్సింది, ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదు. అవ్వకపోవడం వల్ల చాలా శత్రువులు కూడా పెంచుకున్నాం. అదేవిధంగా అదే స్థాయిలో నాకు మద్దతుదారులు కూడా పెరిగారు. అందువల్ల ఈరోజు 30 సంవత్సరాలు అయినప్పుడు కూడా జగ్గేపేటలో రాజకీయంగా ఎంత బలమైనటువంటి నియోజకవర్గం మన రాష్ట్రం అందరూ తెలుసు. అక్కడ మన ఆర్యవైశ్యులు ఎంత చైతన్యంగా ఉండాలో కూడా తెలుసు. మరి 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మరి మన ఆర్యవైశ్యులు కేవలం కొన్ని నెలలైనా రాజకీయ ప్రవేశం చేసి వాళ్ళందరినీ బయట కనిపించిన చరిత్రలు జగ్గేపేట అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే రాజకీయ ఇతర వర్గాలు లక్షలాది మంది ఇతర సామాజిక వర్గాలు ఉన్న చోట కూడా మరి మన సామాజిక వర్గం వ్యక్తి మరి దూసుకుంటూ వెళ్ళి మరి శాసనసభ్యుడిగా మరి ఎన్నికవుతున్నాడంటే అక్కడ ప్రజల్లో మన ఆర్యవైశ్యుల పట్ల ఉన్నటువంటి గౌరవభావం కానీ వాళ్ళ పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా ఒకసారి మేము గుర్తు చేద్దామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సమావేశాన్ని మరి 2వసారి విజయవాడ ఇదే వేదిక మీద 2వసారి మా ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు ఇంకొక విషయం తెలియజేస్తున్నాను. ఒక ఇంటిని కానీ ఒక వ్యవస్థను కానీ నిర్మించాలంటే మరి దాని పునాదులు తీసి ఒక్కొక్క ఇంటికి పేర్చి
దాన్ని అందంగా ప్లాస్టింగ్ వేసి రంగులు వేసి ఆహ్లాదకరంగా తయారు చేసిన తర్వాత చీమలు పెట్టినటువంటి బుట్టలు పాములు ఎలా చూడడానికి ప్రయత్నిస్తాయో ఆ విధంగా కొన్ని దుష్ట శక్తులు మరి కొన్ని అంతర్గత శక్తులు ఈ వ్యవస్థను పాడు చేయాలనే ఉద్దేశంతో మరి పెనుగొండలో బ్రహ్మాండంగా అతి తక్కువ కాలంలో సమావేశం ఏర్పాటు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా 250 నుంచి 300 మంది వివిధ జిల్లాల నుంచి 2 రోజుల ముందు 1 రోజు ముందు వచ్చి సమావేశాన్ని కట్టడైతే మరి ఆ రోజున రవికుమార్ గారి నాయకత్వం మీద అందరూ కూడా ఏకగ్రీవంగా విశ్వాసం వ్యక్తం చేసిన తర్వాతనే ఆయన కన్వీనర్గా ఎన్నుకోవడం జరిగింది. ఆయన సమావేశాన్ని నిర్వహించాలని చెప్తే ఆయన పదవి కాంక్ష ఏం చేయలేదు. ఆ రోజున ఆయన అందరూ కూడా అందరికీ కోఆర్డినేట్ చేస్తూ ఆరోగ్య సంక్షేమ సంఘాన్ని మరి ముందు తీసుకెళ్తాడని ఉద్దేశంతో ఆ రోజున ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులు అందరూ కూడా ఐక్యంగా ఆయన పేరు ప్రకటించడం జరిగింది. ఆయన నాయకత్వాన్ని బలపరచడం జరిగింది. మరి ఇదంతా వ్యవహారం చేసిన తర్వాత మరి ఎవరికి ఏం జరిగిందో మరి ఎవరికి ఎందుకు కనుగొట్టిందో ఎందుకు పరిశీలించాలో తెలియదు, మనకు తెలియదు. మరి మధ్యలో కొంతకాలం డెసిషన్ చేశారు. డెసిషన్స్ సమాజంలో ఎక్కడైనా ఎంత ఎదురుగాలు వస్తేనే ఆ వ్యవస్థ అంత బలంగా నిలబడుతుంది అన్నమాట నేను కూడా నమ్ముతాను. అదేవిధంగా ఎన్ని దెబ్బలు తింటే ఒక రాయి ఒక మరి దేవత మూర్తిగా మరి మంచబడుతుందో అదేవిధంగా ఈ రోజున ఈ సంఘం కూడా అతి కాలంలోనే రాష్ట్రంలోనే ఆర్యవైశ్య సంఘాలు అన్ని కుల సంఘాలు అన్ని సంఘాల్లో కంటే కూడా మన ఆర్యవైశ్య జర్నలిస్ట్ సంక్షేమ సంఘం మరి అత్యంత పటిష్టవంతంగా అతి కొద్ది కాలంలోనే తయారవుతుండటంలో ఎలాంటి అపప్రద కానీ ఎలాంటి అనుమానం కూడా లేదు. దాని ఆ విధంగా ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు మీరందరూ కూడా మరి వారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు రాష్ట్రం మొత్తం మీద జర్నలిస్ట్ హాజరయ్యారు. ఒక పిలిపిస్తే ఏ విధమైనటువంటి కార్యక్రమాలైనా చేసుకుంటూ వెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు తెలియజేస్తాం.